హాయ్ దిస్ ఇస్ సుపర్ణ కేరావ్ వెల్కమ్ బ్యాక్. సో రెగ్యులర్గా మనం థెరపీస్లో ఫ్లాష్ కార్డ్స్ అనేవి చాలా యూజ్ చేస్తూ ఉంటాము. సో అది వాడుతూ ఏమైపోతుందంటే పిల్లలు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, వాళ్ళు అటెన్షన్ ప్రాపర్గా పే చేయరు, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు. సో మేము స్పీచ్ సావీ థెరపీ మెటీరియల్స్ అనే ఒక మెటీరియల్స్తో డెవలప్మెంట్ మేము ముందుకు వచ్చాము. సో ఇందులో ఏంటంటే మీకు ఇన్నోవేటివ్ మెటీరియల్స్, సో ఇన్నోవేటివ్గా మనము రెగ్యులర్గా ఫ్లాష్ కార్డ్స్లా కాకుండా ఇన్నోవేటివ్గా మనము ఎలా అనేది లాంగ్వేజ్ డెవలప్ చేయొచ్చు, మన ఫైన్ మోటార్ స్కిల్స్ వర్క్ చేయొచ్చు. సో వాటి మీద మేము స్పీచ్ సావీ థెరపీ మెటీరియల్స్ మేము ముందుకు వచ్చాము. సో ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి మై మార్నింగ్ రొటీన్స్. సో ఈ పర్టిక్యులర్ బుక్ మెటీరియల్ చూసినప్పుడు 1.5 year అబవ్ పిల్లలను మనం వాడొచ్చు. సో ఈ మెటీరియల్ మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ మీద వర్క్ అవుతుంది, మన ఫంక్షనల్ లాంగ్వేజ్ మీద వర్క్ అవుతుంది, అండ్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ మీద వర్క్ అవుతుంది, విజువల్ పర్సెప్షన్, విజువల్ డిస్క్రిమినేషన్, కాగ్నిటివ్ స్కిల్స్, అండ్ మనం చైల్డ్లో ఒక డైలీ రొటీన్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. సో కమ్ లెట్స్ గో ఇన్ టు ద మెటీరియల్. మన స్పీచ్ సావీ థెరపీ మెటీరియల్లో మన ఫస్ట్ థెరపీ మెటీరియల్ వచ్చి మై మార్నింగ్ రొటీన్. సో ఈ పర్టిక్యులర్ మెటీరియల్ వచ్చి మీకు 1.5 year అబవ్ నుంచి పిల్లలకు వాడచ్చు. సో కమ్ లెట్స్ గో ఇన్ టు ద బుక్. సో ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే బాబు అనేది పడుకొని ఉంటాడు జనరల్గా. సో మార్నింగ్ అనేది మనం బాబుని లేపుతాము. సో బాబు లేచిన వెంటనే ఏం చేయాలి, బాబు అనేది ఈ బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి. సో చాలా మటుకు మనం ఫ్లాష్ కార్డ్స్లో చూసినప్పుడు బాబు అనేది జస్ట్ లేస్తున్నట్టే బొమ్మ ఉంటుంది, కానీ ఇందులో మనకి లైవ్ డెమాన్స్ట్రేషన్ లాగా మనం బెడ్షీట్ తీసి బెడ్షీట్ ఫోల్డింగ్ అనేది కూడా మనం నేర్పించవచ్చు. సో ఈ ఫైన్ మోటార్ మూమెంట్స్ మీద, ఫైన్ మోటార్ స్కిల్స్ మీద ఇది బాగా యూస్ అవుతుంది. సో బాబు మార్నింగ్ లేచాక తర్వాత ఏం చేస్తాడు, బాబు బ్రష్. సో ఇక్కడ బ్రష్ యువర్ టీత్. సో ఇక్కడ బేసిక్గా మనం ఏ ఫ్లాష్ కార్డ్ చూసినా జస్ట్ బాబు బ్రష్ చేస్తున్నట్టు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే టూత్ బ్రష్. సో ఈ టూత్ బ్రష్ వచ్చి మనం పేస్ట్ బ్రష్ మీద వేసుకొని మళ్ళీ వెనక్కి పెట్టేసి దెన్ బ్రష్ యువర్ టీత్. సో మనం పిల్లలకైనా లైవ్గా మన హ్యాండ్ మూమెంట్ అనేది కూడా చూపించవచ్చు. సో ఈ బ్రష్ హోల్డింగ్ ఎలా పట్టుకోవాలి, ఎలా బ్రష్ చేయాలి, దెన్ వాష్ చేసి ఈ బ్రష్ అనేది మళ్ళీ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్రష్ తర్వాత స్నానంకి వెళ్తాడు. సో బాబు ఇక్కడ మీకు సోప్ ఉంటుంది. సో ఈ సోప్ వెల్క్రోతో ఈ సోప్ తీసుకొని స్నానం చేస్తాడు బాబు. సో ఈ స్నానం చేశాక దెన్ ఈ సోప్ అనేది మనం రిటర్న్ పెట్టేసి ఇక్కడ మీకు టవల్ ఉంటుంది, ఈ టవల్తో బాబు తుడుచుకుంటాడు. సో దీంతో ఏంటంటే బాబు సెల్ఫ్ ఇండిపెండెన్స్ స్కిల్స్ అనేది మీకు బాగా పెరుగుతుంది. నార్మల్ ఫ్లాష్ కార్డ్స్లో ఏంటంటే జస్ట్ చూస్తాడు బాబు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు లైవ్గా ఇంట్లో కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత బాబు యూనిఫామ్ వేసుకుంటాడు. సో ఇక్కడ మనకి యూనిఫామ్ ఉంది, ఈ యూనిఫామ్ తీసుకొని బాబు యూనిఫామ్ వేసుకుంటాడు. బాబు యూనిఫామ్ వేసుకున్నాక ఏం చేస్తాడు, కోమ్ యువర్ హెయిర్. తర్వాత ఇక్కడ మీకు కోమ్ ఉంటుంది, ఈ కోమ్తో ఏంటంటే బాబు దూకుంటాడు, ఇలా బాబు దూకుంటాడు. సో మనం పట్టుకోవడం, మనకు ఎలా కోమ్ పట్టుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా కోమ్ చేయాలి, సో వీటి మీద కూడా మనకి ఒక అవగాహన, చైల్డ్ ఎలా యూజ్ చేయాలి అన్నది మనకి బాగా తెలుస్తుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ మీకు రెగ్యులర్ సౌత్ ఇండియన్ యూజ్డ్ బ్రేక్ఫాస్ట్ అని ఉన్నాయి, లైక్ చపాతీ, దోశ, ఇడ్లీ అండ్ 2 fruits. సో వీటిని మనము మార్చుకోవచ్చు, లైక్ అకార్డింగ్ టు ద చైల్డ్స్ నీడ్ అనేది మనం మార్చుకోవచ్చు. సో ఆ పలానా రోజు చైల్డ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఫస్ట్ చపాతీ. సో చపాతీ తీసుకొని ఇక్కడ పెట్టుకొని బాబు చపాతీ అనేది తింటాడు యాజ్ అ బ్రేక్ఫాస్ట్. ఆర్ ఫ్రూట్ కావాలనుకుంటే మీరు ఫ్రూట్ తీసుకొని ఇక్కడ పెట్టి, సో బాబు ఫ్రూట్ తింటున్నాడు, బాబు బనానా తింటున్నాడు. సో ఇది మనకేంటంటే నాట్ ఓన్లీ ఈ మార్నింగ్ రొటీన్స్ ఒక్కటే కాదు, సో చైల్డ్ యొక్క లాంగ్వేజ్ అనేది కూడా మనం ఫోకస్ చేయొచ్చు, చైల్డ్ యొక్క అటెన్షన్. సో బాబు చూస్తున్నాడు ఇక్కడ, సో బాబు ఆర్ అన్న బనానా తింటున్నాడు. సో మనం లాంగ్వేజ్ మీద అనేది కూడా ఫోకస్ చేయొచ్చు. దాని తర్వాత వాటర్ ఆర్ మిల్క్. సో మనం ఏమన్నా అకార్డింగ్ టు ద చైల్డ్స్, మన చైల్డ్ అనేది పొద్దున బాబు అనేది ఆర్ పాప ఏం తాగుతారో, సో మార్నింగ్ సో తిన్నాక మనం పాలు తాగుతాము. సో ఈ విధంగా మనము లైవ్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు షూ. సో బాబు స్కూల్కి వెళ్ళే ముందు షూ వేసుకుంటాడు. సో ఇక్కడ మనకి ఫైన్ మోటార్, సో బాబుకు లేస్ వేసుకోవడం రాదు, సో మనం ఇక్కడ లైవ్గా చూపించవచ్చు ఎలా లేస్ వేసుకోవాలి. సో ఎలా బాబు షూ లేస్
సో మనం ఇక్కడ ఫైన్గా చూపించడము, ఇమిటేట్ చేయడము, సో ఈ స్కిల్స్ మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. సో బాబు షూ వేసుకొని స్కూల్ బ్యాగ్ దగ్గరికి వెళ్తాడు. సో స్కూల్ బ్యాగ్లో మనం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే పేరెంట్స్ వచ్చి వాళ్ళే ఏమేం పెట్టాలో బ్యాగ్లో పెట్టేసుకుంటారు. అలా కాదు, మనం ఏం పెట్టాలనేది బాబుకి నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్. సో ఇక్కడ మీకు బుక్స్ ఉంటాయి, బుక్స్ బ్యాగ్ లోపలికి వెళ్తుంది. తర్వాత పెన్సిల్ బాక్స్ బ్యాగ్ లోపలికి వెళ్తుంది. తర్వాత టిఫిన్ బాక్స్ బ్యాగ్ లోపలికి. తర్వాత వాటర్ బాటిల్ ఇది పెట్టేసి సో క్లోజ్ చేసి అమ్మ నేను వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రీటింగ్ స్కిల్స్, నేను వెళ్తున్నాను అనేది ఇన్ఫర్మేట్ చేయడం కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. మీకు ఈ బుక్ నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.